ఒంటరి ప్రయాణికుడు అనబడే నేను తుపాకీల రాజ్యమైన ఆఫ్ఘనిస్తాన్కి వచ్చి మంచులో ఆడుకుంటున్నాను. ఈ పాప అయితే చూడండి ఆడుకుంటా ఉంది. మీకు ఇక్కడ కళ్ళు చెదిరిపోయి అందాలు చూపిస్తా చూడండి మామ, అసలు మామూలుగా ఉండదు. చూసుకోండి, ఇక్కడే మొదలవుతుంది అనమాట నేషనల్ పార్క్. మొదట్లోనే చూడండి ఎలా ఉందో. గూగుల్ గులాబ్ జాములు అయిపోతున్నాయి మామ, ఫస్ట్ తొందరగా ఇట్లించి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తిక్. వెల్కమ్ టు మై ఛానల్ ఒంటరి ప్రయాణికుడు. ఆఫ్ఘనిస్తాన్ యాత్రలో భాగంగా మనమైతే ఈరోజు ఇప్పుడు బమ్యాన్లో అయితే ఉన్నాము. లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ ఎవరు చూడలేదో ఖచ్చితంగా బమ్యాన్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూడండి. మామూలుగా ఉండు. అసలు జంగీస్ ఖాన్ చరిత్ర కానీ, తాలిబాన్ల గురించి కానీ, బుద్ధుడి విగ్రహం గురించి కానీ మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను లాస్ట్ వీడియోలో. సో ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో అంత ఈజీ కాదు వ్లాగులు చేయడం. చాలా కష్టపడి వ్లాగులు అయితే చేస్తున్నాను. ఈరోజు ఇప్పుడు మళ్ళీ చెక్ పాయింట్ అంట. నేను ఇక్కడ వీడియో తీయలేను, ఇప్పుడే ఎంట్రన్స్లో స్టార్ట్ చేసిన. సో ఇక్కడ వీడియో తీయలేను అనమాట. అయిపోయిన తర్వాత మీతో కంటిన్యూ చేస్తాను. వీడియో మొదలు పెట్టిన లేదో ఒక చెక్ పాయింట్ అయితే వచ్చేసింది. ఆ చెక్ పాయింట్లో చెప్తున్నాం ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని చెప్పి అడిగినారు. మేము చెప్తున్నాం మేము బందమేరికి అయితే వెళ్తున్నాము. సో బ్యూటిఫుల్ వ్లాగ్ అయితే ఈరోజు వ్లాగ్ అనమాట. అసలు నేచురల్తో నిండిపోతుంది, కలకల్లాడిపోతుంది. చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు మామ, అట్లా ఉంటుంది ఈరోజు వ్లాగు. మామూలుగా ఉండదు. బందమేర్ అంటే అసలు ఒంటరి ప్రయాణికుడు బందమేరికి వెళ్తున్నాడు, ఆ ప్రకృతిని చూపిస్తున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ ప్రకృతిని అంటే మామూలుగా ఉండదు. సో సేమ్ మన భయ్యాతో అయితే వెళ్తున్నాం. మా భయ్యా కారు తోలుతాడు. భయ్యాకి సరిగ్గా ఇంగ్లీష్ రాదు, అందుకని చెప్పి భయ్యా ఫ్రెండ్ అయితే ఉన్నాడు. భయ్యా ఫ్రెండ్కి ఇంగ్లీష్ మంచిగా మాట్లాడతాడు. మంచిగా మనల్ని తీసుకెళ్ళి లొకేషన్స్ అంతా చూపిస్తాడు. సో హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చుతుందని చెప్పి అనుకుంటాను. సో ఫస్ట్ అయితే గట్టిగా ఒక లైక్ వేసుకొని తక్షణమే ఒంటరి ప్రయాణం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోని అయితే మొదలు పెట్టేద్దాం. అసలు కరెక్ట్గా సూర్యుడి కిరణాలు ఆ మంచు పర్వతాల మీద పడతా ఉంటే అబ్బాబాబాబాబా ఏమిరా జీవితం అని చెప్పేసి అన్నట్టు ఉంది. భయంకరంగా ఉంది. అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ డిసిషన్ అనమాట. నేను ఆఫ్ఘనిస్తాన్కి రావాలా అని చెప్పి డిసైడ్ చేసి ఆఫ్ఘనిస్తాన్కి వచ్చి ఈ అందాలనంతా చూస్తున్నానంటే ఎక్కడో మర్చేసుకొని బుట్టేసిన నేను. మరి ఇలాంటి అన్నీ చూడడం అంటే ఆఫ్ఘనిస్తాన్కి రావడం అంటేనే పెద్ద విషయం, అది పెద్ద అచీవ్మెంట్. అలాంటిది ఈ ప్రకృతి అసలు మంచు పడే టైంలో రావడం, డిఫరెంట్ వెదర్స్ని ఎక్స్పీరియన్స్ చేయడం మామూలుగా లేదు. నాకైతే సుఖం. వన్ ఆఫ్ ద బెస్ట్ డేస్ అనమాట నా జీవితంలో నేను గడుపుతున్నాను ఇక్కడ. కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, అయినా సరే నేను హ్యాపీగా ఆనందంగా గడిపేస్తున్నాను. బాగుంది చూడండి, వెళ్ళే రోడ్ అంతా ఎంత బాగుందో, బ్రహ్మాండంగా ఉంది. మామ మంచు చూపిస్తా పదండి మామ, మంచు చూపిస్తా మామూలుగా ఉండదు. చూడండి మొత్తం మంచులో నడుస్తున్న ఒంటరి ప్రయాణికుడు. నీళ్ళు చూడండి, ఈ నీళ్ళంతా మంచి నీళ్ళే. మొత్తం అక్కడి నుంచి మంచు కరిగి నీళ్ళలాగా అట్లే ప్రవహిస్తా వెళ్తూ ఉంది. అమ్మో బాబాయ్ మామూలుగా లేదు. చూసుకుంటారా మంచులో ఆడుకుంటున్నా. బాబా మామూలుగా లేదు, అదిరిపోయింది అసలుకి. అబ్బా సుఖం మామూలుగా లేదు. పదమ్మండి, ఇంకా మంచులో కొంతసేపు ఆడుకుందాం. మన డ్రైవర్ని అయితే ఆడ ఆపిచ్చేసిన, ఆడ కూర్చొని ఉన్నారు. నేనైతే మంచి చూద్దామని చెప్పేసి యువతల పక్కకైతే వచ్చేసిన. బాగుంది. ఎంతో నా జీవితంలో మొదటిసారి ఆఫ్ఘనిస్తాన్లో మంచి చూస్తున్నా, మంచి ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. మరి మినిమం ఉండాలా, ఈ మాత్రం లేకపోతే ఎట్లా? అబ్బా ఇది మంచు కొండలు చూడండి ఎలా ఉందో. మంచు కొండలు అనమాట. మనం ఇది చూడాలంటే కాశ్మీర్కి వెళ్ళాలి, ఇండియాలోని కాశ్మీర్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడు నేను ఇది క్రాస్ చేయబోతాను. రెడీ 3, 2, 1. మన ఇండియాలో మనం మంచులు చూడాలంటే మనాలి, కాశ్మీరు ఇలాంటి చోట్లకి వెళ్తే తప్ప మనం ఇంకెక్కడ మంచు చూడలేము. ఇక్కడ చూడండి ఆఫ్ఘనిస్తాన్లో మంచు. రండి మామా, ఆఫ్ఘనిస్తాన్కి రండి మామ, రండి మంచుల్లో ఆడుకోండి, తాలిబాన్లతో సరదాగా మాట్లాడండి. ఆఫ్ఘనిస్తాన్కి రండి. మామూలుగా లేదు ఆఫ్ఘనిస్తాను, దుమ్ములేసిపోయింది మామూలుగా. ఒంటరి ప్రయాణికుడు అనబడే నేను తుపాకీల రాజ్యమైన ఆఫ్ఘనిస్తాన్కి వచ్చి మంచులో ఆడుకుంటున్నాను. అట్లుంటుంది మరి మనతో. ఏ ఫిన్లాండ్లోనో ఏ ఐస్లాండ్లోనో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఆఫ్ఘనిస్తాన్లో. మీకు తక్కువ బడ్జెట్లో ఫిన్లాండ్, ఐస్లాండ్ చూడాలంటే ఆఫ్ఘనిస్తాన్కి వచ్చేయండి. ఇంకా మన కారు కూడా వచ్చేస్తూ ఉంది. రమ్మని చెప్పిన తమ్ముడు రారా చిన్న అని చెప్పేసి రమ్మన్నా వచ్చేస్తూ ఉంది. కారుకి వెళ్ళిపోదాం పదండి.
వచ్చేసింది ఎక్కి వెళ్ళిపోదాం పదండి. డ్రైవర్ అయితే మారిపోయినాడు చూసుకోవచ్చు. ఇంతకు ముందు దోలుతున్న భయ అయితే వెళ్ళి వెనక్కి కూర్చున్నాడు. పాప అలసిపోయినాడు అంట. నువ్వు రాక్షసులాగా మమ్మల్ని సతాయిస్తున్నావు అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయినాడు. మన ఇంగ్లీష్ మాట్లాడే భయ అయితే ముందుకు వచ్చినాడు. మరి నువ్వు అసలు నిజంగానే రాక్షసులాగా ఉండవు, మేము మనుషులు మా వల్ల తట్టుకొని కాలేదు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయి రెండో అతను. మరి మన ఎనర్జీ మాత్రం తగ్గదు, ఏమాత్రం తగ్గదు, మామూలుగా ఉండదు. మనం వండర్ ప్రయాణికుడు అంటే మినిమం ఉండాలి. మళ్ళీ ఒక గంట సేపు ప్రయాణం తర్వాత మనం ఫైనల్గా బందమీర్కి అయితే వచ్చేసినాము. ఈ బందమీర్ ఏమరా అంటే ఆఫ్ఘనిస్తాన్ చరిత్రలోనే మొట్టమొదటి నేషనల్ పార్క్ అనమాట. మీకైతే చూపిస్తారండి. అబ్బా స్నో చూడండి ఎంత గట్టిగా ఎలా ఉందో. స్నోలో నడుచుకుంటా ఉన్నా, చల్లగా ఉందబ్బా. ఉయ్యో, ఇక్కడ ఏం రాస్తుందంటే బందమీర్ నేషనల్ పార్క్ ద ఫస్ట్ ప్రపోజ్డ్ నేషనల్ పార్క్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ వాస్ అఫీషియల్లీ డిక్లేర్డ్ యాజ్ ఫస్ట్ నేషనల్ పార్క్ అని చెప్పి రాస్తుంది. ఫస్ట్ నేషనల్ పార్క్ బై ద ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఇన్ 2015లో అనమాట. 2015లో దీన్ని అయితే గుర్తించినారనమాట, నేషనల్ పార్క్గా గుర్తించినారు. ఈ మొత్తం హోల్ ఆఫ్ఘనిస్తాన్లోనే ఫస్ట్ నేషనల్ పార్క్ అయితే ఇదే అనమాట. మొత్తం ఈ నేషనల్ పార్కు ఏరియా మొత్తం 613 స్క్వేర్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇందులో టోటల్గా 6 డ్యామ్స్ అయితే ఉంటుంది. 6.23 స్క్వేర్ కిలోమీటర్స్ కలిగిన విస్తీర్ణత కలిగిన 6 డ్యాములు అయితే ఉంటుంది అనమాట. న్యాచురల్ డ్యామ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇది మొత్తానికి బందమీర్ చరిత్ర అయితే ఫైనలీ మనమైతే బందమీర్కి వచ్చేసినాం. చలో ఇంకైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా లోపలికైతే వెళ్ళి మరిన్ని అందాలను అయితే చూద్దాం పదండి. బందమీర్ పరిసర ప్రాంతాలు అయితే చూసుకోండి. ఇదే అన్నమాట. ఈ రోడ్లోనే రావాలా. ఫ్లాగ్స్ అయితే వేస్తున్నారు, గ్రీన్ ఫ్లాగ్, రెడ్ ఫ్లాగ్, చాలా ఫ్లాగ్స్ అయితే వేస్తున్నారు. మంచి అయితే చూడండి కరిగిపోయి మొత్తం నీళ్ళు అయిపోయింది. చూసినారా, మొత్తం నీళ్ళు అయిపోయింది అనమాట. అండ్ ఎంత స్ట్రాంగ్గా ఉంది చూడండి. గట్టిగా ఉన్నది మంచు, మొత్తం మంచుతో కప్పబడిపోయింది. ఆ మంచు పైనే వెళ్తున్నాం ఇప్పుడు మేము. రోడ్డుగా లేదు, మొత్తం కప్పేసింది మంచు, ఏమాత్రం కనపడకుండా. సో కొన్ని బండ్లు వెళ్ళిన దారి అయితే తెలుస్తూ ఉంది. ఆ దారిని పట్టుకొని వెళ్తున్నాం అనమాట మేము. అది కానీ లేకపోతే ఇంక మొత్తం ఈ మంచు ప్రదేశాల్లో తప్పిపోతాం మేము. మాకే తెలియకుండా తప్పిపోతాం. నేషనల్ పార్క్ లోపలికి అయితే వచ్చేసినాము. మీకు ఇక్కడ కళ్ళు చెదిరిపోయే అందాలు చూపిస్తా చూడండి. అసలు మామూలుగా ఉండదు. చూసుకోండి, ఇక్కడే మొదలవుతుంది అనమాట నేషనల్ పార్క్. మొదట్లోనే చూడండి ఎలా ఉందో. ఆ లేక్ చూసినారా, బ్లూ లేక్. మొత్తం దీన్ని చూడడానికే మెయిన్ వచ్చినాం అనమాట. భూగర్భం నుంచి నీళ్లు బయటకు వస్తుంది. అది దాని దగ్గరికి వెళ్ళినప్పుడు దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. ఇక్కడైతే స్టార్ట్ అవుతుంది అనమాట. బందమీర్ నేషనల్ పార్క్ మొత్తం స్టార్ట్ అవుతుంది. చలి చూడండి, మన వాళ్ళు మామూలుకి మొత్తం కప్పుకునేస్తున్నారు, రగ్గులు అన్నీ కప్పుకునేస్తున్నారు. చలి మామూలుగా వేయట్లేదు ఇక్కడ. అయ్యో చలేస్తా ఉంది అయ్యో. అయ్యో అప్పటికి ఇది వేసుకోండి ఇక్కడ చలి తట్టుకోండి కావట్లేదు. అయ్యో ఇంకొక బ్యూటిఫుల్ వ్యూ చూపిస్తా చూడండి మీకు. మొత్తం అందాలే, కళ్ళు చెదిరిపోయి అందాలే. ఈ వ్లాగ్ అంతా మొత్తం ఆఫ్ఘనిస్తాన్ అందాలు మొత్తాన్ని చూపిస్తాను. ఎవరో తినేసి ఇక్కడ వేసి వెళ్ళిపోయినారు చెత్త. నేషనల్ పార్క్ ఇలాంటి చేయరాదు కదా, శుభ్రత పాటించాలా. నేషనల్ పార్క్ అన్నప్పుడు శుభ్రత పాటించాలా. పాటించకపోతే ఎట్లా చెప్పండి. ఇది మంచి కొండలు, మంచి పర్వతాలు. అటు చూడండి, నా నీడ చూడండి ఎట్లా గజ ఉణకుతా ఉందో. చలికి గాలి అట్లా వస్తూ ఉంది. అబ్బా ఏమన్నా అందమా అసలు మామూలుగా లేదు. గువ్వల గులాబ్ జాములు అయిపోతున్నాయి మామ. ఫస్ట్ తొందరగా ఇట్లేంచి ఇలా కారులో కూర్చోవాలా. అయ్యో అమ్మా కావట్లేదయ్యా చలికి. చేతులు మొత్తం ఉనికేస్తున్నాయి. మామూలు చల్లగా ఉంది అసలే చూడు ఎంత స్నో పడుతూ ఉంది కదా, చాలా చల్లగా ఉంది. అతనైతే వెళ్ళి కారులో కూర్చున్నాడు. నా వల్ల కాదురా అయ్యా అని చెప్పేసి ఒక ఆయన అవుట్ అయిపోయాడు. ఇంకొక అతనైతే నిలుచుకోండి చూడండి. అబ్బా ఇదే అన్నమాట వ్యూ. మొత్తం చూడండి ఎలా ఉందో, సూపర్ ఉంది అసలుకి, మామూలుగా లేదు. వెరీ కోల్డా అతను కూడా అదే చెప్తాడు. కచ్చల్లో విల్ గో వెరీ కోల్డ్ పరిగెత్తున్నాడు. అయ్యో పరిగెత్తేస్తున్నాడు. 1000 చేంజ్
మనం నేషనల్ పార్క్కి లోపలికి వెళ్ళడానికి టికెట్ అయితే తీసుకోవాలన్నమాట. ఎంట్రీ టికెట్ 400 రూపాయలు ఆఫ్ఘనీ అనమాట వీళ్ళ కరెన్సీలో. ఎంట్రీ టికెట్ అయితే ఇచ్చినారు. లోకల్స్కి ఏం అవసరం, లోకల్కి కార్కి ఏం అవసరం లేదు. నేను విదేశీయునే కదా, భారతీయునే కదా, సో ఫారినర్ కాబట్టి మనమైతే టికెట్ తీసుకోవాలా. నేను 1000 రూపాయలు అయితే ఇచ్చిన, చేంజ్ అయితే ఇస్తాడు భయ్య. 600 రూపాయలు ఇవ్వాలా. Do you have telephone? No problem. Yeah. 600. యా, మనకైతే రిటర్న్ మనకి 600 రూపాయలు అయితే ఇచ్చేసినారు. సో ఇదనమాట ఎంట్రీ టికెట్ కూడా ఖచ్చితంగా తీసుకోవాలా. ఈ నేషనల్ పార్క్ కదా, నేషనల్ పార్క్ ఖచ్చితంగా ఎక్కడ వెళ్ళినా టికెట్ ఉంటుంది. ఇదైతే 400 రూపాయలు తక్కువ. మన కరెన్సీలో ఎత్తుకుంటే ఒక 450 రూపాయలు 500 వస్తుంది మన కరెన్సీలో. చాలా తక్కువ నేషనల్ పార్క్కి. వేరే దేశాల్లో నేను విజిట్ చేసినా కదా, అక్కడైతే ఇంకా చాలా ఎక్కువ అనమాట నేషనల్ పార్కులు విజిట్ చేయడానికి. ఇక్కడ టూరిస్టులు తక్కువ, ఫ్రీగా ఉంటుంది అనమాట. టూరిస్టులు కూడా పెద్దగా ఉండరు, మీకు ఫ్రీగా తీసుకోవచ్చు. మిగతా కంట్రీల్లో మిగతా దేశాల్లో నేను చూపించినా కదా, హడావిడిగా గోలగా ఉంటుంది అసలుకి. ఇక్కడైతే ఫ్రీ అనమాట, మొత్తం ఎంటీ బీచెస్ లాగా మొత్తం ప్లేసెస్ అంతా ఎంటీగా ఉంటుంది. మనం హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. అండ్ ఇక్కడ మన బ్రదర్ అయితే చెప్తున్నాడు ఏమరా అంటే, ఆఫ్ఘనిస్తాన్లో 3 భాషలు మేము ఎక్కువ మాట్లాడతాము. ఒకటి వచ్చి పర్షియను, మీకు ఆల్రెడీ తెలుసు, ఇరాన్లో నేను చూపించాను. ఇరాన్ పీపుల్ అంతా పర్షియన్ మాట్లాడతారు, అది కూడా ఇక్కడ మాట్లాడతారు పర్షియన్ ఒకటి. మళ్ళీ ఉజ్బెక్ మాట్లాడతారంట, పక్కనే కదా, ఇది ల్యాండ్ బార్డర్ కదా, ఉజ్బెక్ కనెక్ట్ అవుతుంది కదా, సో ఉజ్బెక్ అయితే మాట్లాడతారనమాట. ఇంకా వీళ్ళ లోకల్ భాష ఏదైతే ఉందో ఆఫ్ఘన్ భాష అయితే మాట్లాడతారు. ఈ 3 భాషలు ఎక్కువ మాట్లాడతారంట. మళ్ళీ ఉర్దూ మాట్లాడతారు, అది మీ అందరికీ తెలిసిందే. ఇంక ఈ 4 భాషలు, ప్రాముఖ్యంగా ఈ 4 భాషలు అయితే ఆఫ్ఘనిస్తాన్లో మాట్లాడతారు. మీరు ఏదైతే దారి చూస్తున్నారు కదా, ఈ దారి కొండ పైన నుంచి కిందకి దిగేస్తున్నాం అనమాట. వెళ్ళేటప్పుడు ఓకే ఈ దారిలో వెళ్ళిపోదాము, కానీ ఈ కిందకి వెళ్ళేటప్పుడు ఈ దారిలో వెళ్ళిపోతాం, కానీ నేషనల్ పార్క్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మనం వేరే దారిలో వెళ్తాం. ఎందుకంటే ఈ దారి చాలా డేంజర్ అని చెప్పి మన బ్రదర్ అయితే చెప్తున్నారు, మన భయ్య అయితే చెప్తున్నారు. డేంజరసా? చాలా డేంజర్ అనమాట రిటర్న్ వెళ్ళేటప్పుడు. ఆ నెత్తికి గడ జబజబా కొట్టుకుంటుంది పైన. ఎలా ఉంది చూడండి, గుట్టలు మెట్టలుగా అసలుకి ఏదో జారిపోతే. ఎందుకంటే స్నో ఉంది కదా, ఎక్కడ స్నో ఉందో ఎక్కడ లేదో మనకు తెలియదు అనమాట. స్నో ఊరికి అట్లా ఉండదు. దాని మీద కానీ టైర్ ఎక్కించినామనుకో మొత్తం బండితో సహా మొత్తం కూలిపోతుంది. అందుకని చెప్పేసి చాలా డేంజర్ అని చెప్తున్నారు వెళ్ళేటప్పుడు. ఫైనలీ మనమైతే అరైవ్ అయిపోయినాం అనమాట నేషనల్ పార్క్ లోపలికి. వచ్చే దారి అయితే చూడండి ఎలా ఉందో, మొత్తం బుడదగా. నా షూలు ఏమవుతాయో ఏమో, నా షూలు పక్క నేను చాలా కన్సర్న్ చూపిస్తున్నా. నా షూలు పాడైపోతే ఎలా, ముందే ఎయిర్ ఫోర్స్ కానీ మళ్ళీ చాలా డబ్బులు పెట్టాలా. సో అది మొత్తానికైతే లోపలికి అయితే వచ్చేసినాము. ఇక్కడే మీరు కావాలంటే హోటల్స్ ఉన్నాయి, రిసార్ట్లు ఉన్నాయి. మీరు ఇక్కడే వచ్చి ఇక్కడ స్టే చేయొచ్చు కొంతకాలం. డైరెక్ట్గా నేషనల్ పార్క్ లోపలికి వచ్చేసి స్టే చేసుకోవచ్చు అనమాట. రిసార్ట్లు, హోటళ్ళు చాలా ఉన్నాయి ఇక్కడైతే. అండ్ ఇక్కడ ఇంకోటి అయితే చూపిస్తా చూడండి. ఇది చూడండి, తెల్ల కలర్లో బ్యాక్గ్రౌండ్ అండ్ మధ్యలో ఇస్లామిక్లో రాసి ఉంటే ఇది తాలిబాన్ల జెండా అన్నమాట. వాళ్ళు ఈ జాగా మాది, ఇది మొత్తం మాకు అని చెప్పేసి మొత్తం వాళ్ళ పాతేసినారు అనమాట. వాళ్ళ జెండాని పాతేసి ఇది మొత్తం మాది అని చెప్పి చెప్తున్నారు. అన్ని చోట్ల వీళ్ళే రూల్ చేస్తున్నారు నిజానికి మొత్తానికి. అండ్ అదైతే చూసుకోవచ్చు, అక్కడైతే మీకు కనిపిస్తూ ఉంది కదా, మొత్తం ఎర్రటి కొండలు అనమాట. మీకు నేను ఇరాన్లో చూపించినాను రెడ్ సీ, ఇది రెడ్ మౌంటైన్స్ అనమాట. రెడ్ మౌంటైన్స్ మొత్తం ఎర్రగా ఉంటుంది, మౌంటైన్స్ అంత కొండలు మొత్తం ఎర్ర కొండలు అనమాట. అండ్ ఇక్కడే కొన్ని షాప్స్ ఉన్నాయి, మీరు ఫుడ్ తినాలంటే తినచ్చు. ఎందుకంటే అకామిడేషన్స్ కూడా ఉన్నాయి కదా, వాళ్ళు వచ్చి బయట వచ్చి తినాలంటే ఎలా, అందుకని చెప్పేసి అకామిడేషన్స్కి ఇక్కడ ఫుడ్ ఉన్నాయి. ఇక్కడ చాలామంది బట్టలు, హ్యాండ్మేడ్ బట్టలు అమ్ముతున్నారు. చాలా కొట్లు అయితే ఉన్నాయి, అంగిళ్ళు అయితే ఉన్నాయి, మీరైతే చూసుకోవచ్చు. అంగిళ్ళు అన్ని చాలా వరకు క్లోజ్ అయినాయి, కొన్ని ఓపెన్లో ఉన్నాయి, కొన్ని క్లోజ్లో ఉన్నాయి. హలో తర్వాత అయితే కొనుక్కుందాం. ఫస్ట్ అయితే లోపలికైతే వెళ్ళి చూసేసి దాని తర్వాత కొనుక్కుందాం. ఆఫ్టర్ ఇప్పుడు కాదు, మళ్ళా ఆమె అయితే గోల పెడేస్తుంది, కొనుక్కో అని చెప్పేసి. కొనుక్కుంటా నిదానం కొనుక్కుంటాను. మంచి కుక్కని ఎప్పుడన్నా చూసినారా? అక్కడ మీకైతే చూపిస్తా చూడండి ఎంత పెద్దదిగా ఉందో. అదేనా కరిచేస్తుందో ఏమో తెలియట్లేదు. అది చూడండి, అమ్మో బాబోయ్, దాని నోరు ఎంత పెద్దదిగా ఉందో. ఒడేమ్మ, దానికి దూరంగా ఉండాలి. నేనైతే నీ దగ్గరికి రాను నాన్న, నువ్వు నా పక్కకి అయితే రాకు నాన్న, నువ్వు అటుపక్క అట్నుంచి అట్టే వెళ్ళిపో. నువ్వు చూడ్డానికి చాలా డేంజర్ లాగా ఉండవు. ముందే అబ్బాయి కానీ ఆ కుక్క, అది కుక్కో నక్కో ఏమో అర్థం కావట్లే, ఎలా ఉంది చూడండి.
అయ్యోయ్యో నాన్న, ఇటు పక్క మాత్రం నీకు దయచేసి ఇటు పక్క మాత్రం రాకు నాన్న, అది పరిగిస్తూ ఉంది. ఇటు పక్క మాత్రం రాకు నాన్న, అటు వెళ్ళిపో. నేను ఉన్నంతకాలం అటు వెళ్ళిపోనన్న, మళ్ళీ కావాలంటారా ఇటు పక్క. మొత్తం ప్రవహిస్తూ ఉంది నీళ్ళు. మన దారిలో వెళ్ళాము, ఫుల్ వాటర్ అయితే నిండిపోయింది. మీకైతే చూపిస్తున్నా ఎంత బ్యూటిఫుల్గా ఉందో వాటర్ ఫాల్స్ అని చెప్పేసి. ఎంత బాగుంది చూడండి. అబాబాబాబాబా, ఏమన్నానా, అసలు మామూలుగా లేదు. దగ్గరికి వెళ్తున్నాను చూడండి, ఇదన్నమాట. వావ్ 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 వావ్, బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడైతే చూడండి మరీ రాడ్డు గడ్డగట్టిపోయింది. వా, సాలిడ్ ఉంది, స్ట్రాంగ్ ఉంది, సాలిడ్గా. ఇక్కడ జలపాతం, ఫ్రెష్ వాటర్, స్నో నుంచి వెళ్తున్న ప్యూర్ వాటర్ అన్నమాట. ఇది ఇలా వెళ్తూ ఉంది. వా, నేషనల్ పార్క్ అన్నదానికి వర్త్, నిజంగానే వర్త్ ఇక్కడికి రావడానికి. అక్కడైతే ఎవరికైతే డేరుందో, గుండెలో దమ్ముందో, అక్కడికైతే వెళ్ళి స్నానం చేయండి. మామూలుగా ఉండదు. ఎందుకంటే ఇంత చలి అది ఈ టైంలో వెళ్ళి స్నానం చేయాలా, వాడికి నిజంగానే గుండెలో దమ్ముందని మీనింగ్. మామూలుగా లేదు, చలి -డిగ్రీలో ఉన్నాయి. అలాంటిది ఆ బ్యూటిఫుల్ ప్లేస్లో అయితే అబ్బా, ఫోటోలు కూడా పీక్స్ వస్తుంది, భలే ఉన్నాయి చోటు మొత్తం. అండ్ ఇక్కడ నుంచి పడవలు కూడా ఉన్నాయి. పడవలు ఎక్కి వెళ్ళాలంటే పడవలు తీసుకొని వెళ్ళిపోవచ్చు. చూడండి, పడవలు తీసుకొని మొత్తం తొక్కచ్చు, బాగుంటుంది. మంచి టూరిస్టిక్ ఏరియా అనమాట, టూరిస్టిక్ ప్లేస్ ఇది. కానీ టూరిస్టులు లేరు ఈ దేశానికి, అదొకటే బాధాకరమైన విషయం. కానీ చాలా బ్యూటిఫుల్ ప్లేస్లు అయితే ఉన్నాయి చూడడానికి, అదిరిపోయినాయి ప్లేస్లన్నీ, మామూలుగా లేవు. బాబా, నేషనల్ పార్క్ దా వర్త్. మరి ఆఫ్ఘనిస్తాన్లో ఫస్ట్ నేషనల్ పార్క్ ఇది, ఈ మాత్రం లేకపోతే ఎట్లా. హలో హలో, బాగున్నావు బాబా, క్యూట్గా ఉన్నావు. ఎవరు నైస్, బాయ్ బాయ్ బాయ్. వాటర్ అయితే ఎంత క్లియర్గా ఉందో చూడండి. కింద ఉన్నాయి కూడా మొత్తం కనిపిస్తుంది. నీలం సముద్రం అన్నమాట. ఇది సముద్రం కాదు, లేకు, నీలం రేక్ అన్నమాట. ఇక్కడి నుంచి పడవలన్నీ పెట్టినారు ఫుల్గా. 2 కూర్చోవచ్చు, నిద్రగా 4 కూర్చోవచ్చు. 4 కూర్చొని తొక్తా వెళ్ళచ్చు. ఎంత బాగుంది చూడండి. తాలిబాన్లు దాచి ఉంచిన గొప్ప హిడెన్ ట్రెజర్ అన్నమాట ఇదైతే. చూడండి, బాతుల లెక్కల చిన్నపిల్లల లెక్కన ఉన్నది. అండ్ ఇదైతే చూడండి, అదేంటో లోపల ఎవరు గన్ను పెట్టుకొని నా మీద ఫోకస్ చేస్తున్నట్టు నాకలో చూపిస్తూ ఉంది అది. అబ్బో సూపర్ అబ్బా. అండ్ ఇది వీళ్ళు బాగా మెయింటైన్ చేస్తున్నారు అనమాట, మంచిగా శుభ్రంగా బాగా మెయింటైన్ చేస్తున్నారు. వాటర్ అయితే అదిరిపోయింది. మనకు స్విమ్మింగ్ వచ్చేట్టుకుంటే ఖచ్చితంగా దుంకేసేవాడిని. ఎందుకంటే ఈ నీలం రంగు లేక్ ఏదైతే ఉందో మామూలుగా లేదు, సూపర్గా ఉంది నీలం రంగు రేకు. స్విమ్మింగ్ రాదు కాబట్టి సరిపోయింది, లేకపోతే అల్లాడిచ్చేసేవాడిని, మామూలుగా ఉండేది కాదు. పిల్లలు చూడండి, మనకన్నా పిల్లలే మేలు, మొత్తం ఆడికి వెళ్ళి మొత్తం సెట్ చేసేస్తున్నారు. ఆ పాప అయితే దాన్ని ఎక్కి కూర్చొని ఆడుకుంటూ ఉంది. బాగుంది అయ్యా, మంచిగా ఉంది. వాడైతే దాన్ని లాగేస్తాడు, అంతగద్ద ఉన్నారు, లాగేస్తున్నారు. బాగున్నాం. హాయ్ హాయ్. ఈ పాప అయితే చూడండి ఆడుకుంటూ ఉంది. మొత్తం బాతిలాగా ఉంది కదా, అది బాతిలాగా ఉన్న దాంతో అందులో కూర్చొని ఆడుకునేస్తూ ఉంది అనమాట. బాగున్నావు పాప, చిన్న పాప, చిన్న షూలు, పాపకి తగినట్టు కోటు అవన్నీ వేసి బాగా అందంగా చూడ్డానికి చాలా క్యూట్గా అయితే పెట్టినారు. బాగుంది, పాప మంచిగా ఆడుకుంటా ఉంది. మంచి లేకు, బ్యూటిఫుల్ ఉంది లేక్ మొత్తం. కానీ ఇక్కడ ఎవరు జనాలు కనిపించలేదు. ఇట్లా తీసుకొని కనీసం కొంచెం దూరం అన్నా వెళ్దామంటే ఎవరే కనిపించలేతే. అబ్బో ఇటు చూడండి, చైన్లు వేసి పెట్టిండారు, మొత్తం ఇనప చైన్లు వేసి పెట్టిండారు. బాబా, లేక్ అయితే నా మనసు దోచేసింది. ఎందుకంటే మంచు కొండల కింద లేకు, అబ్బా నిదానికి ఫిదా అయిపోయినా నేను ఈ లేక్కి. అంత బాగుంది చూడడానికి. హాహా చూడండి, ఎక్సలెంట్ కదా, ఎంత క్లీన్గా ఉంది చూడండి. ఇక్కడ వరకు ఒక రంగు ఉందా, అక్కడి నుంచి నీలం రంగు ఉంది చూసుకోండి. అక్కడి నుంచి మొత్తం నీలం రంగు,
ఎందుకంటే అక్కడ ఉన్న గ్రౌండ్ వల్ల అలా, ఇక్కడ గ్రౌండ్ మొత్తం రాళ్ళు అవన్నీ ఉన్నాయి కాబట్టి మీకు ఆ రాళ్ళు కనిపిస్తుంది. అది మొత్తం నీలంలో మారిపోయింది. రెండు రంగులు అయితే కనిపిస్తుంది చూడండి. అండ్ కొద్దిగా పైకి చూస్తే బ్యూటిఫుల్ మౌంటైన్స్ అనమాట, స్నో మౌంటైన్స్. చూడ్డానికి చాలా అందంగా, చాలా అద్భుతంగా అయితే ఉన్నది. ఆ పిల్లలు వాళ్ళే చేసేస్తారు, దంతగత ఉన్నారు. ఇప్పుడు నాకన్నా వాళ్ళే మేలు, కానీ అన్ని పనులు జబని చేసేస్తున్నారు. ఎంత ఫాస్ట్గా చేస్తున్నారు చూడండి. వీళ్ళు మేలు నాకన్నా, బ్రహ్మాండం. ఆ బాబు అయితే ఫుల్ ఎనర్జెటిక్గా యాక్టివ్గా ఉంది, తీసిరేస్తూ ఉంది నీళ్ళల్లో. ఏం చేస్తున్నారు? అయ్యో చూసినారు కదా, మీకైతే నచ్చిందని చెప్పి అనుకుంటున్నారు. నా చుట్టూ చూడండి, పిల్లలు అయితే ఒడ్డ చుట్టూ వేస్తున్నారు. పాప కార్ట్ అయితే ఇచ్చినాడు అనమాట. నా చుట్టూ పిల్లలు అయితే ఒడ్డు చుట్టూ వేస్తున్నారు, డబ్బులు అని చెప్పేసి. పోనీలండి, ఎంతో కొంత పాపకి అయితే, నాకు ఆ పాప నిజంగానే చూడడానికి బాగా నచ్చింది. ఎంతో కొంత కెమెరా ఆఫ్ చేసిన తర్వాత ఎంతో కొంత డబ్బులు అయితే పాప ఖచ్చితంగా ఇస్తాను. ఎందుకంటే కెమెరా ముందర నాకు ఇవ్వడం పెద్దగా ఇష్టం లేదు. అందుకని కెమెరా ఆఫ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఎంతో కొంత అయితే ఇస్తాను. నాకైతే నచ్చింది. సో మీకు కూడా ఈ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో, ఈ నేషనల్ పార్క్ అయితే మీకు నచ్చిందని చెప్పి అనుకుంటాను. నచ్చితే గట్టిగా ఒక లైక్ కొట్టి తక్షణమే వండర్ ప్రయాణ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తాను. ఇట్లా మీ వండర్ ప్రయాణ్ ఇక్కడ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్.